అదేంటి సార్, ఇద్దరు లేడీసే ఉన్నట్టున్నారు? కరెక్ట్గా క్వశ్చన్ చేశారు. అవును, ఇద్దరూ లేడీసే. ఒక అమ్మాయి ఏమో జెంట్స్గా చేసి తీశారండి. ఎందుకు? ఎందుకేంటండి, హీరో దొరక్క. మీరు ఎలాగ డైరెక్టర్ కోసం వెతుక్కుంటున్నారో ఆయన కూడా అలాగే హీరో కోసం వెతుక్కుంటున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ఈ సమయంలో మీరు నన్ను కలవడం నిజంగా మీ అదృష్టం అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఆయనతో సినిమా తీయడం మీకు ఇష్టమేనా? నాకైతే అస్సలు నచ్చలేదండి. ఎందుకు? ఎందుకేంటండి, ఓ మంచి డ్యూయట్ ని తీసుకెళ్లి ఇద్దరు అమ్మాయిలతో చేశాడు. టేస్ట్లెస్ ఫెలోలా ఉన్నాడే. తిట్టకండి మాస్టారు, హీరో దొరకలేదండి. సార్, ఈ కథలన్నీ నాకు చెప్పకండి. ఇండస్ట్రీకి మా వాడు కొత్తేమో గానీ నేను కాదుగా. నువ్వు ఆగరా. మేనేజర్ గారు, ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఏది ఏమైనా సరే ఈ డైరెక్టర్ని పెట్టి మనం సినిమా తీస్తున్నాం. ఇతన్ని ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? రేపే కలుద్దాం. ఎక్కడ? షూటింగ్ స్పాట్కి వచ్చేసేయండి, అక్కడే పరిచయం చేసేస్తా. సరే, అలాగేనండి. రాకేష్, ఆ ఫీల్డ్ క్లియర్ చేయించు. నేను ప్రాంప్టింగ్ అందిస్తాను, అది మీరు చెప్పండి. పాలేమంటే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారంటామని అది చెప్పండి. శీలా గారు, డైలాగ్ రెడీయేనా? రెడీ సార్. అసిస్టెంట్ డైరెక్టర్ సార్, పొజిషన్ ఇవ్వు. ఓకే సార్. సార్, కెమెరా రెడీయేనా? రెడీ సార్. ఓకే, ఆ చైర్ తీపించు. కెమెరా రెడీయేనా? రెడీ సార్. ఓకే సార్, ఈ పొజిషన్ ఓకే సార్. ఓకే. నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారం. సరే గాని ఏమయ్యా కాశీ, బాగున్నావా? ఏదో నడిచిపోతుంది సార్ మీ దయ. ఏంటి షూటింగా? అదేనయ్యా, కిస్కా మిస్కా బిస్కెట్ ప్యాకెట్ యాడ్. అదేంటి స్టేడియంలో చేస్తా అన్నారుగా? వాడిచ్చే బోడి 50,000కి స్టేడియం అద్దె, జూనియర్ ఆర్టిస్టుల కన్వీనియన్స్లకు సరిపోతాయా బాబు? మరి మనకు మిగిలేదేముంది గాడిద గుడ్డు? వాడికి ఇదే ఎక్కువయ్యా బాబు. డైలాగ్ ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఒక్క మానిటర్ చూద్దాం. ఓకే సార్. ఓకే ఓకే. యాక్షన్. పాలేమంటే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చావేంటమ్మా? ఈ బిస్కెట్ ప్యాకెట్ లో 1.5 గ్లాస్ పాలున్నాయి. ఏమాకో సార్, ఇలా రావయ్యా. ఏంటయ్యా అది? మన యాడ్ చూడగానే జనం తండోపతండాలుగా ఎగబడి కొనాలయ్యా. అవును సార్. ఇంకా ఇంకొంచెం కావాలయ్యా. నువ్వు ఎలా డైరెక్టర్ అవుతావయ్యా? గో గో. చూడమ్మా, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, చూడు. ఇంకో ప్రొడ్యూసర్ కూడా పట్టానండి. ఈసారి సినిమా పార్టీ. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. షార్ట్ రెడీ. చా, ఇంత చిన్న చిన్న యాడ్ ప్రాజెక్ట్ కూడా నేనే చూసుకోవాలటయ్యా. మనదంతా సినిమా రేంజ్, ఇదంతా నువ్వు చూసుకోవాలయ్యా. గో 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 గో. కాశీ గారు, వేణు, నేను చెప్పాను కదండి సినిమా పార్టీ. అలాగా? మరి ఇక్కడెందుకు, లోనికెళ్ళి మాట్లాడుకుందాం. పదా పద పదండి. అయితే మన బడ్జెట్ 35 లక్షలు అన్నమాట. ఒక పని చేద్దాం, మనం మన సినిమాని డిజిటల్లో ప్లాన్ చేస్తే ఈ బడ్జెట్ కరెక్ట్గా సరిపోతుంది. సరే, మీరు ఎలా అయినా చేయండి సార్, నేను మాత్రం హీరోనవ్వాలి. బై ది బై, హీఈస్ మై ఫ్రెండ్ వేణు, కో ప్రొడ్యూసర్ కమ్ కొరియోగ్రాఫర్. గ్లాడ్ టు మీట్ యూ. ఇంతకీ మన సబ్జెక్ట్ ఏంటి సార్? సబ్జెక్టా? ఆటో నడిపే ఒక డ్రైవర్ సడన్ గా ఆటో తప్పిపోయింది. తప్పిపోయిందా? ఐ మీన్ ఎవరో దొంగతనం చేశారయ్యా. ఓహో. డ్రైవర్ ఏడ్చాడు, మళ్ళీ ఏడ్చాడు, మళ్ళీ ఏడ్చాడు. ఆటో పోతే ఏడవడం ఏంటి సార్, మనిషి పోతే ఏడవాలి గాని. నో, సెంటిమెంట్, ఆటో సెంటిమెంట్. ఓహో. రామయ్య తండ్రి సీతమ్మ తల్లి కోసం వెతికినట్టు ఈ ఆటో డ్రైవరు ఆటో కోసం వెతుకుతూ ఉంటాడు. మరి రావణుడు ఎవరు సార్? అది తెలుసుకోవడమే మన కథ. ఓహో. నాకు చిన్న డౌట్ సార్, ఫ్లాష్ బ్యాక్ లో మీరు ఆటో డ్రైవరా? ఇంత చెప్పాక కూడా నీకు అర్థం కాలేదా? ఎస్, నేను ఆటో డ్రైవర్ని. మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ని నాతో చేయిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అందుకే నువ్వు నాకు నచ్చావయ్యా. అది సరే, ఆడియన్స్లో ఈ ప్రాజెక్ట్ మీద క్రేజ్ పెరగాలంటే మనం ప్రెస్ మీట్లో ఏం చెప్పాలో తెలుసా?
ఈ క్యారెక్టర్ కోసం చాలా మందిని స్క్రీన్ టెస్ట్ చేశాను, కానీ ఏ ఒక్కరిలో ఈ క్యారెక్టర్కి తగిన క్వాలిటీస్ కనిపించలేదు. అందుకే ఈ స్క్రిప్ట్ పక్కన పెట్టేశాను. మొన్నీ మధ్య పంజగుట్టలోని ఓ హోటల్లో ఇరానీ టీ తాగుతుంటే ఈ కుర్రాడు కనిపించాడు. అతన్ని గమనించాను. అతని ఫేస్లోని ఎక్స్ప్రెషన్ చూసేసరికి పక్కన పడేసిన స్క్రిప్ట్ తాలూకు జ్ఞాపకాలు తెరలు తెరలుగా నన్ను చుట్టుముట్టాయి. అంతే, నా కథకు వెంటనే హీరో ఇతనేనని ఫిక్స్ అయిపోయాను అని చెప్తాను. ఓకేనా? సరే, నేను అలాగే చెప్తాను. మరి హీరోయిన్ పరిస్థితి ఏంటి? మేనేజర్, కోఆర్డినేటర్కి ఫోన్ చేసి హీరోయిన్స్ పిలిపించు. ఓకే సార్, రేపే పిలిపించేస్తాను. మరి లొకేషన్స్? ఓకే, లొకేషన్స్ నేనే చూపిస్తాను. విషయం చెప్పకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మందు కొట్టకుండానే నాకు టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీ ఎందుకు ఇస్తున్నారు చెప్పండి. మనకు సినిమా వచ్చిందయ్యా. యాడ్ ఫిలిమా, టెలిఫిలిమా, ఏ ఫిలిమా? క్లీన్ యూ ఫిల్మ్ అయ్యా బాబు. యూ ఫిలిమా? ఇది కళా నిజమా? నిజంగా నిజం. అయితే నేను స్టోరీ రెడీ చేయనా? స్టోరీ నా దగ్గర ఉంది, నువ్వు మాటలు రాయి చాలు. మాటలు ఇక రెచ్చిపోతాను చూడండి. ఎక్కడున్నావయ్యా? రెడీ సార్. కెమెరా రెడీ కదా? రెడీ సార్, రెడీ. ఏమయ్యా డైలాగ్ ఎంతసేపు నేర్చుకున్నావు? అయిపోయింది పక్కకి తప్పుకోవయ్యా. ఏమ్మా డైలాగ్ నేర్చుకున్నావా? రెడీనా? రెడీ సార్. కెమెరా డైలాగ్ ఓకే. రెడీ క్లాప్. సార్, వైట్ పెయింట్ క్రియేషన్స్ రఫ్ ఆడితే బాక్స్ బద్దలవుద్ది. ముహూర్తం షాట్. యాక్షన్. ఈ ఆటో డ్రైవర్ అంటే మీకు అంత చులకనగా ఉందారా? ఎండనక వాననక రాత్రనక పగలనక సండే కూడా లీవ్ లేకుండా, ఫెస్టివల్ కూడా రెస్ట్ లేకుండా సంవత్సరం అంతా ప్రజల కోసం పనిచేస్తూ అష్ట కష్టాలు పడి కడుపు నింపుకుంటుంటే మీరేమో ఓ 10 మందిని వెంటేసుకొని పందికొక్కుల్లా మా మీద పడి రౌడీ మామూలు వసూలు చేస్తారా? రాయ్ నీ అబ్బా, వెళ్ళి మీ బాస్తో చెప్పండ్రా. ఆటో రాంపండి ఇక్కడ ఉన్నంత కాలం మీ ఆటలు సాగమని చెప్పండ్రా. వెళ్ళండ్రా, వెళ్ళండి. ఇర్రగా తీశారు బాబు గారు, ఇర్రగా తీశారు. మామా కంగ్రాట్స్ రా, బాగా చేశారు సార్. అదేంద్రా భయ్, దమ్మాకిటా ఖరాబ్ అయిందా? గలీజుకుంటే తీసేయ్. ఏయ్, నా ఆటో పోయిందని నేను బాధపడుతుంటే నీ ఆటో అందం పోతుందని నువ్వు బాధపడుతున్నావా? ఏంది, నీ ఆటో పోయిందా? అవునండి. ఎక్కడా? ఇదే ఏరియాలో. ఈ ఏరియాలోనో? అయితే ఖచ్చితంగా ఇది ఆ సేట్ చమలాల్ గన్ పని అయి ఉంటది. అంత పెద్ద మనిషి వాడెందుకు చేస్తాడ్రా? ఈ సిటీలో ఆ ఆటోలు తప్ప వేరే ఆటోలు తిరగొద్దా నా జిద్దురా భయ్, ఆడే చేసి ఉంటాడు. అయితే ఓ పని చెయ్యి, ఏంటది? నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయి. ఇచ్చానండి. ఏమన్నారు? బెంజ్ కారు పోతేనే ఇక్కడ దిక్కు లేదు, నీ ఆటోకి ఏం తొందర వచ్చింది పొమ్మన్నారు. అయ్యో పాపం. అయితే నీకు ఒకటే దిక్కురా భయ్, ఏంటి? సీదా ఎమ్మెల్యే దగ్గర పో, పిటిషన్ పెట్టుకో, నీ ఆటో దొరుకుతుంది. సరేనండి. కట్ 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 కట్. టేక్ ఓకే. ప్రొడక్షన్. సార్, జ్యూస్ చెప్పు ఎంతసేపు అయిందా? ఇప్పుడే తెస్తాను సార్. ఇంకెంతసేపు అయ్యా? చెప్పి గంట సేపు అయింది. వెళ్ళు, గో గో గో. డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. సార్, షాట్ రెడీ అయినా? సార్ అది ఎమ్మెల్యే క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ ఇంకా రాలేదు సార్. ఏం చేస్తున్నారయ్యా? ఏం చేస్తున్నారు? తినడము తాగడము తొంగడం తప్పితే ఏం చేత కదా? ఇప్పుడు ఎలాగయ్యా? షిట్. మన రైటర్ కూడా బెస్ట్ ఆర్టిస్టు. అవునండి, చిన్నప్పుడు మా బొబ్బర్లంక నాటక పోటీల్లో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చింది. అందు గురించే ఇందులో మీ చేత ఎమ్మెల్యే క్యారెక్టర్ వేద్దాం అనుకుంటున్నాను. మరి మనం మాట్లాడుకున్నది కేవలం రైటింగేగా. నేను ఇప్పిస్తాలేవయ్యా. లే అంటే కుదరదు, ఇప్పిస్తాను అంటేనే వేస్తాను. ఇప్పిస్తాను. ఓకే, ఆ మాట అన్నారు. కాశ్యూమ్ కాశ్యూమ్, మేకప్ ఎక్కడా? రావయ్యా రా. బాబు ఆ లైట్ తీసేయండి అమ్మా. దిగ్గు పెడితే బాగుండేది కదయ్యా. ఎవరయ్యా ఈ ఆర్టిస్టు? నేనండి, రైటర్ని. వారి 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 నువ్వటయ్యా రైటరు? ఎమ్మెల్యేకు భలే సూట్ అయ్యావయ్యా. ఆ మేకప్ తప్ప. ఇంతకీ సీన్ ఏంటంటే ఏంటండి? నువ్వు కార్ దిగి ఇలా స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తుంటావు.
ఇంతలో హీరో తను ఆటో పోయిందని మెమో ఇవ్వడానికి వస్తాడు. ఓకే ఓకే బ్యాక్గ్రౌండ్ క్లియర్. ఇదేం నడకయా గజ్జల్లో సెక్రటరీ పుట్టినట్టు? గొప్పర్ లంకలో ఉత్తమ ప్రైజ్ వచ్చిందని చెప్పుకుంటావు. గొప్పలు ఏమయ్యా అసిస్టెంట్ డైరెక్టర్? సార్ నువ్వు చూపించవా? ఓకే సార్. ఏం చూపిస్తాడు? ఇదేందయ్యా మిలిటరీ పరేడ్లా? అది నా పరువు తీస్తున్నావు కదయ్యా. అతనికంటే నేనే బాగా నడిచాను కదండి. ఏంటయ్యా ఈ నడక? సార్ సినిమాలో ఎమ్మెల్యేలు ఇలాగే నడిచేది. నా సినిమాలో ఎమ్మెల్యేలు అలా నడవరు, వెరైటీగా నడుస్తారు. మరి నేను వెరైటీగా ఇలా ఎత్తుకు నడిచాను కదండి. నీదో నడక, నీదో రచన. నేను నడిచి చూపిస్తాను చూడు. అలాగే ఏం చూపిస్తాడో ఏమిటో. ఇది ఇలా నడవాలన్నమాట. కెమెరా రెడీనా? రెడీ టు గో ఫర్ టేక్. కెమెరా రెడీనా? రెడీ సార్. క్లాప్ ఇన్. కెమెరా క్లాప్. 26/8 10 టేక్ ఇట్. అబ్బా యాక్షన్. సార్ నమస్తే సార్. నా పేరు కార్తీక్. నా పేరు ఎమ్మెల్యే వెంకటస్వామి. అయితే ఏంటి? నేను ఒక ఆటో డ్రైవర్ సార్. నా ఆటో పోయింది. ఆటో పోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవ్వాలా? నా దగ్గరకు వస్తే ఏం వస్తుంది? ఇచ్చాను సార్, కానీ ఏం లాభం లేకుండా పోయింది. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఏదో ఒకటి చేయాలి అని ఆటో ఎత్తుకుతూ కూర్చుంటే నా సీట్ ఎవడో ఎత్తుకుపోతాడు. ఎల్లవయ్యా అదే ఎలక్షన్ ముందైతే పిల్లి పోయిందన్నా వెతికి పెడతానంటారు, పిల్లోడి గుడ్డైనా కడిగి పెడతానంటారు. అదే ఎలక్షన్ అయినాక ఎందుకురా మీరెవ్వరికి ఎన్ని కష్టాలు వచ్చినా పట్టించుకోరు? చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. ఎందుకయ్యా అలా గావు కేకలు పెడతావు? ఎంత ఫిల్మ్ వేస్ట్ అయిందో చూడు. ఎన్ని టేకులు తింటావయ్యా? మీరు టేక్ తింటే తెలిసేది. వాడు ఎమోషనల్ గా కొట్టి చంపేస్తుంటే మీరు రావడం లేట్ అయితే నిజంగా చంపేసేవాడు. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేయను. ఏం బాబు గారు, ఆయన చెప్పేది నిజమేనా? నువ్వు నిజంగానే కొట్టావా? లేదు సార్. ఉండవయ్యా. కావాలని కొట్టలేదు సార్, ఏదో ఎమోషనల్ గా అలా జరిగింది సార్. కావాలని కొట్టలేదు. సారీ సార్. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఏం ఆల్ రైట్? డబ్బులు అడిగానని చెప్పి ఆడి చేత నన్ను కొట్టిస్తారా? వాళ్ళతో పాలిటిక్స్. అదేం కాదయ్యా, ఈసారి నీకు డబ్బులు ఎక్కువ ఇప్పిస్తాను, నువ్వు కొట్టే వేషం ఇప్పిస్తాను. పదవయ్యా. స్క్రిప్ట్ వర్క్ చేస్తాను. టోటల్ గా సినిమా ఎలా వస్తుందయ్యా? బాగా వస్తోంది. ఇక్కడ ఎవరు లేరు కానీ నిజం చెప్పు. ఓకే పర్వాలేదు. ఇంకోసారి అడిగితే బాలేదని చెప్తావు. అయినా షూటింగ్ చూస్తుంటే ఈ సినిమా రిలీజ్ అయితే మళ్ళీ మనకు సినిమా రాదేమో అని అనిపిస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆపేసేలా ప్లాన్ చేయాలి. మరి ఇప్పటివరకు షూటింగ్ చేసిందంతా అది మనకు అనవసరం. ఎలాగైనా సరే ఈ షూటింగ్ చేయకూడదు. వాళ్ళు ఊరుకోవద్దు. నేను చేయనని చెప్పనుగా. చేస్తా, కానీ అది చెప్పను, చేసి చూపిస్తాను. ఇలా స్టైల్గా పాష్గా నడవాలి. ఈ సినిమాలో నీది ఇంట్రొడక్షన్ షాట్ చాలా స్టైల్గా గ్రాండ్గా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. టేక్. నో 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 నో. ఏంటయ్యా ఇది ఎదవ మొహం వేసుకొని? స్మైల్గా స్టైల్గా డీసెంట్ గా రావాలయ్యా. నువ్వు హీరోవయ్యా. వన్ మోర్ ప్లీజ్. ఓకే. కట్ 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 కట్. అదేంటయ్యా దేవరాశి మొహం వేసుకొని? బాగా నవ్వుతూ గ్రేస్ గా ఉండాలయ్యా.
వన్ మోర్ ప్లీజ్. కట్ కట్ కట్. ఏంటయ్యా పక్షవాతం వచ్చినట్టు ఈ నడక? చక్కగా నడవచ్చు కదా, హీరోవి కదా. వన్ మోర్ టేక్ ప్లీజ్. అలాగే సార్. కట్ కట్ కట్. కట్ కట్ కట్. ఒరే మావా, ఒరే మావా, ఏంట్రా? వీడు షాట్ ఓకే చేసేట్లేడు గాని ఈ సీన్ చేయటం నా వల్ల కాదు. రేపటి నుంచి సాంగ్స్ పెట్టుకున్నారా? సరే, హీరో అవడం అంటే రేణు. ఈజీ అనుకున్నావా? కాశీ గారు, ఏం లేదు, పేమెంట్లు ఇవ్వాలి కదా. ఎంతండి? ఎంతండి? 20,000. ఇవి సరిగ్గా 20 ఉన్నాయి, తీసుకోండి. సరే సార్. ఓకే సార్, మీరు ఏ సినిమా చేసినా మా లొకేషన్లో చేసుకోండి. చూద్దాంలే. ఇదిగోనయ్యా నీ అమౌంట్. ఎంత సార్? 10,000. 10,000నా? వెళ్ళవయ్యా, నీ తొక్కలో లొకేషన్కి ఇదే చాలా ఎక్కువ. మళ్ళా మీరు రానక్కర్లేదేంటి? సరే సార్, వెళ్ళు. వస్తాను సార్. Ha 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 ha!